మంచిర్యాల జిల్లా భీమిలిలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామల సదాశివ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సదాశివ మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పార్సీ వంటి బహుభాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన మహామేధావి. కొమరం భీం యొక్క జల్ జంగల్ జమీన్ నినాదాలతో పోరాట చరిత్రను ప్రజలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. గుర్రం జాషువా వంటి రచించిన గబ్బిలం రచనను ఉర్దూలోకి తర్జుమా చేసిన ఘనత కూడా సదాశివదే. 2050 నాటికి ప్రపంచంలో యంత్రాలు మానవులను స్వాధీనం చేసుకుంటాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే రైతుల స్థానంలో యంత్రాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువత సదాశివ వలె నిరంతర అధ్యయనంతో జ్ఞానాన్ని సంపాదించాలి. గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లడం ద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. సదాశివ బహుజన వర్గానికి చెందిన వ్యక్తి కాకపోతే ఆయన మరింత గొప్ప గుర్తింపు లభించేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరెంటు, ఇంటర్నెట్ లేని కాలంలోనే సదాశివ వంటి మేధావిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లో ఒక గడియారం మాత్రమే ఆహారంగా దొరికింది. ఇప్పటికీ ఈ గ్రామంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవు. ఈ ప్రాంత సమస్యలను నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామల సదాశివ భారత ముద్దుబిడ్డ, బహుభాష కోవిదుడని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని డాక్టర్ ప్రవీణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత ధోని శ్రీశైల కుటుంబ సభ్యులు నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. భర్తను చంపేసినట్టుంది తీసుకొచ్చి వాగు పేరు కనవాగు, కనపల్లి వాగు, ఎర్రవాగు దగ్గరికి వచ్చినాము, ఏమి లేదు కానీ ఇక్కడనే చంపినట్టది. సో మేము ట్రాక్టర్లు పట్టించి ఆ వాగుని దున్నిచ్చి చివరికి ఆ భర్త పెట్టుకునే గడియారం దొరికింది. ఆ గడియారమే మాకు ఆధారం. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నేను చూసిన మొదటి మర్డర్ ఏఎస్పీగా, మర్డర్లో బాడీ దొరకలే. ఇక చూడరు కథ ఎట్లుంటుంది. సో అట్లా ఈ భీమిని మండలంతో తిరుపతిలో ఒక యంగ్ ఎస్ఐ ఉండే, ఇప్పుడు ఆయన డిఎస్పీ అయ్యాడు. ఆయన నేను ఇద్దరం కలిసి మేము తిరిగినాం. అప్పుడు ఈ గ్రామాలన్నిటికి కూడా రావడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ల సందర్భంగా మిత్రుడు రామ్ ప్రసాద్ గారు చిన్న తిమ్మాపూరు, పెద్ద తిమ్మాపూరు, తంగెలపల్లి, చిన్నగూడిపేట ఉంటుంది. చిన్నగూడిపేట అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామం మరి మంచిర్యాల జిల్లాలో బానిసలు, తెలంగాణలో అంటే రైతు కూలీలు, తెలంగాణలో అంటే ఏమంటారు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్, ఈ మూడే తెలుసు తెలంగాణలో కన్న భావన నాటి ఆంధ్ర పెత్తందారి పాలకులు మన మీద రుద్దిండ్రు. అందుకొరకే ఇలాంటి చిన్నగుడిపేటలో కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పుట్టిండన్న విషయం చిన్నగుడిపేట బిడ్డలకు కూడా తెలియదు. టు బి వెరీ హానెస్ట్, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్పేదాకా తెలిసిన ఆయన రూపం ఏందో ఎవరికి తెలియదు. నేను అందుకొరకే వారి నడిపి కుమారుని నేను ఒక ప్రశ్న అడిగిన. సరే వారు భాషా కోవిదులు అదంతా సరే, ఈ ఇంటర్నెట్లు, ఈ కాపీ కట్ పేస్ట్ ఈ టెక్నాలజీ రాని రోజుల్లో, కరెంటే రావడం గగనమైన రోజుల్లో, ఇంత మారుమూల ప్రాంతంలో పుట్టి ఇక్కడే చదువుకొని తండ్రి దగ్గర శిష్యరికమే చేయకుండా చదువు చెప్పిన మాస్టర్లన్నీ అతని లోపల ఒక జిజ్ఞాసను, ఎట్లయితే ఊర్లలో మంట పెట్టి చలి కాసుకుంటామో ఒక నిప్పురవ అనేది ఊరినంతా దహించి వేస్తుందో ఆ విధంగా తన మెదడులో సగం మంది విద్యార్థులకు సర్వస్వం విజ్ఞానం అని రాయలేని పరిస్థితి. సెల్ ఫోన్ల కీబోర్డు ఆటోఫిల్ ఉంటే తప్ప రాయలేని పరిస్థితి. అలా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇలా ఏమన్నది మన తెలంగాణ, మన ఇల్లు, మన కుటుంబం. కానీ అలాంటి రోజుల్లో ఒక చిన్న గుడిపేటలో పుట్టిన మామూలు టీచర్ల కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు మరాఠీ, తెలుగు, ఆంగ్లము అంటే ఇంగ్లీషు, హిందీ, పర్షియన్, ఉర్దూ. మీ దాంట్లో ఎవరైనా ఉర్దూ రాయగలరా? రాయలేరు. ఉర్దూ చదవగలరా? చదవలేము. హిందీ రాయగలరా? చాలా కష్టం. హిందీ రాస్తారేమో, చదవగలరా? చదవలేము. అలా కలెక్టర్కు ఉత్తరం రాయాలి. 1 2 3 4 5 గంట సేపు ఉత్తరం రాసిన తర్వాత ఆ గంట సేపు ఉత్తరం రాసిన తర్వాత ఈయన ఎన్ని తప్పులు రాసిండో అని మళ్ళీ లెక్క పెట్టి మొత్తం కూడా కరెక్షన్ చేస్తాడు. కరెక్షన్ చేసి టైప్ మిషన్కి పోతాడు. టైప్ మిషన్కి పోయిన తర్వాత మొత్తం టైప్ చేస్తే ఓ లెటర్ వస్తే ఆ లెటర్ను వైట్ పేపర్ను తీసుకొని లిఫాఫాలో పెట్టి చేస్తారు. ఇప్పుడు దానికి 3-4 రోజులు పట్టేది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ పడుతుంది. నేను కావాలంటే మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. 1 సెకండ్, మా అంటే ఒక 30 సెకండ్లు, అంటే 6 నిమిషంలోనే నేను చెప్పిన పనులన్నీ చేయొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్లలోనే ఉన్నది ఆ స్టోరీ అంతా, కంప్యూటర్లలో ఉన్నది. అలాంటి ప్రపంచంలో
పెద్ద తిమ్మాపూరు చిన్న తిమ్మాపూరు రావాలి. మన అంజీ ఎప్పటిచో చెప్తున్నాడు, కానీ అంజీ నేను అమెరికాకు పోయినా అంజీ అందుకొరకు నేను రాలేకపోయినా అని చెప్పిన. నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను అమెరికాలో కొన్ని పొలాలకు పోయినా, రైతు కూలీలు ఎక్కడ, రైతే లేడు, పొలంలో రైతే లేడు. మరి ఏమైనా ఎట్లా విత్తనాలు వేస్తున్నారు, ఎట్లా కోతలు కోస్తున్నారంటే ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఓ 3 ట్రాక్టర్లు ఉంటాయి, అక్కడ ఇక్కడ మొత్తం కూడా మెషిన్లు ఉంటాయి. ఆ మెషిన్లో చేసుకుంటా పోతే అక్కడ కూర్చొని సెల్ ఫోన్లో కంట్రోల్ చేస్తుంటాడు. ఇంత స్టోరీ ఉన్నది. సో ఇవన్నీ కూడా మరి టెక్నాలజీ వస్తున్న క్రమంలో మనం అందరం కూడా ఈ టెక్నాలజీని అర్థం చేసుకొని ఉండే జ్ఞానాన్ని అంతా కూడా ఈ దేశానికి అందించిండు. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, ఈ దేశానికి అంతా అందించిండు. మరి ఇంతకుముందు మేడం ఇంకో మంచి మాట చెప్పారు. నిజంగా వారు బహుజన వర్గాల నుండి కాకుండా మిగతా వర్గాల నుంచి వచ్చిండే ఇలా దేశం చాలా గొప్పగా ఆయనను కీర్తించేది. కానీ అలా మాలాంటి వారికి కూడా తెలియని పరిస్థితి ఉందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ చరిత్రను అదిమి పట్టిండ్రు, ఈ చరిత్రను పూడ్చి వేసిండ్రు, ఈ చరిత్రను చెరిపే ఒక కుట్ర చేసిండ్రు. కానీ మరి ఈరోజు ఆ కుట్రను పడాపంచలు చేస్తూ మీరందరూ కూడా వచ్చి ఇంత గొప్ప విగ్రహం పెట్టిండ్రు మిత్రులారా. అందుకొరకే మీ